హాయ్ హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు ఎందుకో స్టూడెంట్స్ కోసం ఒక వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళకి అప్పుడే థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ రివిజన్ కూడా అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు చాలా మాక్ టెస్టులు రాసి ఉండొచ్చు, స్లిప్ టెస్ట్లని, ఎగ్జామ్స్ వగేరా వగేరా. చాలా హడావుడిగా ఉంటారు. కొంతమంది ర్యాంక్స్ కావాలనుకునే వాళ్ళు అట్ ది సేమ్ టైం నా ఫోటో పేపర్లో రావాలి, నా స్కూల్ గ్రౌండ్లో ఫ్లెక్సీ మీద నా ఫోటో ఉండాలి, లేకపోతే నా ఆర్గనైజేషన్ ఆ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో నా ఫోటో ఉండాలి, బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్లో నా ఫోటో ఉండాలని చాలా క్రేజీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు రివిజన్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నానంటే బేసిక్గా ఇంకా ఇంకా రివిజన్ వన్ టైం కూడా కంప్లీట్ అవ్వకుండా ప్రాపర్గా సిలబస్ కూడా అట్లీస్ట్ వన్ టైం కూడా చదవకుండా ఏదో పాస్ అవుదాం చదువుదాంలే అనుకుంటారు కదా, వాళ్ళ కోసం వీడియో అనమాట. సో సీరియస్గా తీసుకోవాలి మనం యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లంలో తయారైంది జనాలకి. నాకున్న 5 years ఎక్స్పీరియన్స్లో నేను స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళ ఎగ్జామ్స్కు ముందు ఎలా వాళ్ళు బిహేవ్ చేస్తారు, ఎగ్జామ్స్కి ఇంకా 1 month ఉంది 2 months ఉన్నాయి అనుకుని ఎలా బిహేవ్ చేస్తారు, చదివి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, డల్లర్స్ మీడియాకర్ స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది కొద్దిగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే నేను చదవాలనిపిస్తుంది కానీ ఒక ప్లేస్లో ఒక 1 hour, అట్లీస్ట్ 1 hour కూడా కాదు, ఒక 10 minutes కూడా బుక్ తీస్తుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చదివి వాళ్ళు ఎలాగైనా చదివేస్తారు, కాకపోతే ఆ చదివి వాళ్ళకే క్రియేటివిటీ తక్కువైపోతుంది అనమాట. అంటే ర్యాంకర్స్ వచ్చేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ 5 to 6 members బై హార్ట్ చేసి క్యాండిడేట్సే ఉంటారు. మిగతా వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని వాళ్ళు ఓన్గా ప్రజెంట్ చేసి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటారు అనమాట. సో ఈ బై హార్ట్ చేయటం కూడా కొంతమందికి రాదు, బై హార్ట్ చేయడానికి కూడా బద్ధకం అనమాట. కూర్చుని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 or 6 చదువుకుంటే మనం పాస్ అయిపోతాం కదా అని అనుకుంటారు, కానీ చదవలేరు. బుక్ తీస్తే ఏవో గుర్తొస్తూ ఉంటాయి, పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఓకే, బుక్ తీస్తూ ఉంటాడు, పక్క నుంచి SMS లేకపోతే ఫోన్ వస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాడు, మైండ్ డైవర్ట్ అయిపోద్ది, టైం అయిపోద్ది, ఎగ్జామ్కి వెళ్తాడు, ఏమి రాయకుండా వచ్చేస్తాడు అనమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే ముందు ఈ యొక్క మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే పిల్లలకి ఓకే నర్సరీలోనో లేకపోతే ఫస్ట్ క్లాస్లోనో ఈ కిండర్ గార్డెన్ ఇంకా 5th class బిలో వరకు ఏంటంటే పిల్లలకి ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒక ఇంజెక్ట్ చేస్తారనమాట, ఇన్స్టిల్ చేస్తారు, గ్రాడ్యువల్గా ఇన్స్టిల్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఓకే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి కొన్ని, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు ఒక మెచ్యూరిటీ ఏజ్కి అటైన్ ఒక పర్టికులర్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు క్రియేటివిటీ స్కిల్స్ని పెంచడం అనేసి బై హార్ట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. రీసెంట్గా ఒక సినిమా కూడా, ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, చాలా సూపర్ హిట్ అయింది, 90s బయోపిక్ అని చెప్పేసి. దాంట్లో ఈ శివాజీ గారు ఈ కాన్వర్జేషన్ ఉంటుంది, బై హార్ట్ చేయించడం ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సిలబస్ అవగొట్టేయటం, 2-3 times రివిజన్ అయిపోవటం, టెస్టులు రాయించేయటం, ఇదే చూస్తున్నారు తప్ప ఒక క్వశ్చన్ని ఓన్గా వాడు ఎలాబరేట్ చేసే స్కిల్స్ని మనం పెంచలేకపోతున్నాం. యాక్చువల్గా అందరూ క్రియేటివ్గా ఉంటారు, పిల్లలందరూ కూడా వాళ్ళు రాయగలరు, వాళ్ళు సొంతంగా మీరేం రాయగలరు రాయండి రా అని ఒక 5th class నుంచో లేకపోతే 6th class నుంచో ఒక సర్టైన్ ఏజ్ నుంచి మనం వాళ్ళకి అలవాటు చేస్తే విన్న సబ్జెక్ట్ని వాళ్ళ ఓన్ వర్డ్స్లో పెట్టగలుగుతారు. కాకపోతే ఈ మన సిస్టంలో ఎలా ఉందంటే మనం లెసన్ చెప్తాం, నోట్స్ ఇస్తాం, మళ్ళీ నెట్లో కాపీ పేస్టులు చేసి మెటీరియల్ ఇస్తాం, అది వాళ్ళు చదువుకుంటారు అనమాట. జస్ట్ ఓవర్నైట్ 2 days ముందు బట్టి పట్టేస్తారు. తెలివైన ఏం చేస్తారంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఓన్గా రాస్తూ ఉంటారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మా కాలేజ్లో ప్రజెంట్ కామన్ పేపర్స్ అనమాట, ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ పేపర్ తీసుకుందాం, లేకపోతే డిజిటల్ లిటరసీ పేపర్ కావచ్చు, సర్వే అండ్ రిపోర్టింగ్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ ఇంగ్లీష్ కూడా మనం చెప్పే విని వాళ్ళు ఓన్గా రాయొచ్చు అనమాట. సింపుల్గా టెక్స్ట్ బుక్ తీయవలసిన అవసరం ఉండదు నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్. కానీ ఎగ్జామ్ ఇంకా ఒక 1 month ఉందనిపించుకునో
చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి సార్ మెటీరియల్ ఇవ్వండినో లేకపోతే ఆన్సర్స్ మార్క్ చేసి పెట్టండి ఇలా అడుగుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు చదివే పిల్లలు కాదా అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం ఓకే బాగానే మాట్లాడతారు టు సమ్ ఎక్స్టెంట్, దే కెన్ స్పీక్ వెల్. కాకపోతే రైటింగ్ స్కిల్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏదో ఒక లైన్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే వాడు నిలబడి ఒక 2-3 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలరు. కానీ అదే వాడు పేపర్ మీద పెట్టమనేసరికి రైటింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల రాయలేకపోతున్నారు అనమాట. సో మన ఎగ్జామినేషన్లో కావాల్సింది ఏంటి, స్పీకింగ్ స్కిల్స్ కాదు, రైటింగ్ స్కిల్స్ కావాలి. కాకపోతే క్రియేటివిటీని ఒక సెర్టైన్ ఏజ్ నుంచి మనం ఆపేసి బైహార్ట్ చేయటం, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం, అదే చదవండి అదే రాయండి మళ్ళీ అదే చదవండి అదే రాయండి అని వాడు ఏం చేస్తున్నాడంటే వాడు చదివిందే కాపీ పేస్ట్ చేస్తున్నాడు ఎగ్జామ్లో. అది గుర్తు రాలేదనుకోండి అక్కడతో కట్ అయిపోద్ది. వాడి మైండ్ ఓన్గా ఆలోచించే కెపాసిటీ అనేది మనం రెడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో మీరు కనుక ఈరోజు నుంచి నేను పర్టికులర్గా చదువుకోవాలి, ఒక 1 అవరో లేకపోతే 2 అవర్సో నా ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు ఏదైతే సబ్జెక్టు స్ట్రగ్లింగ్ సబ్జెక్ట్గా ఉందో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఒకవేళ మీ క్లాస్ సార్ చెప్పింది మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఒకటి చెప్తా ఉంటారు అనమాట చాలామంది, ఒక థియరీ కూడా ఉంది. ఇది మనం ఏదైనా చదివామనుకోండి అది మనం గుర్తుపెట్టుకునే పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, ఎవరన్నా చెప్తే విన్నామనుకోండి గుర్తుపెట్టుకునే పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే మనం విజువల్ రిప్రజెంటేషన్ డెమాన్స్ట్రేషన్ చూసామనుకోండి గుర్తుపెట్టుకునే పర్సంటేజ్ పెరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారో అదే సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, డెమాన్స్ట్రేషన్స్ అవైలబుల్గా ఉన్నాయేమో చూడండి. అవి చూస్తే ఆ విజువల్ రిప్రజెంటేషన్ అని అట్లీస్ట్ మీకు గుర్తుండి మీరు దాన్ని ఓన్గా రాయగల కెపాసిటీ పెరుగుతుంది అనమాట మీకు. ఓకే, ఎప్పుడైనా కూడా ఏదైనా టాపిక్ని మనం అర్థం చేసుకుని దాన్ని ఓన్గా రాయగలగాలి. అట్లీస్ట్ ఏదైనా ఒక లైన్ ఓన్గా రాయడానికి మనం ట్రై చేయగలగాలి, దాని నుంచి ఎలాబొరేట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను కాపీ పేస్ట్ చేస్తాను అనుకుంటే కనుక ఆ లింక్ మిస్ అయిందంటే మనం రాయలేము ఎగ్జామ్లో. ఓకే, విజువల్ రిప్రజెంటేషన్ నుంచి నేర్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి, మనకి గుర్తుంటుంది ఈజీగా. ఓకే, అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మనకి ఆన్లైన్లో కానీ వెబ్సైట్స్లో కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా చదివింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, లేకపోతే అది ఈజీగా అర్థం అవుతుంది. అదే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయితే కనుక ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవ్వాలి. ఓకే, అది కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో చాలామంది చాలా సింప్లిఫై చేసి పెడుతున్నారు వీడియోస్, చూడొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. కాకపోతే మనం ఏంటంటే మన క్రియేటివిటీని మనం చంపేసుకుని కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఓన్ వర్డ్స్లో రాయాలి సబ్జెక్ట్ రిలేటెడ్గా. ఓకే, ఇలా ఎవరో టీచ్ చేయట్లేదు అనమాట. అంటే టీచర్స్ మైండ్ సెట్ కూడా కొంతవరకు మారిందనే చెప్పాలి. ఒరే నేను చెప్పింది రాయకుండా నువ్వు ఓన్గా రాసావేంట్రా అని అడుగుతారు చాలామంది. ఓకే, ఆడు పాయింట్ రాశాడు, ఆన్సర్ క్వశ్చన్కి రిలేటెడ్గా రాశాడు, అయినా కూడా నేను చెప్పింది రాయకుండా నీ ఓన్ నాలెడ్జ్ ఎందుకు యూజ్ చేసావు అనే కొంతమంది సార్స్ కాకపోతే మేడమ్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా మనం ఒక టీచర్గా కానీ ఒక పేరెంట్గా కానీ మన పిల్లల యొక్క క్రియేటివ్ నాలెడ్జ్ని పెంచడానికి ట్రై చేయాలి. వాళ్ళ ఓన్ ఐడియాస్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి, వాళ్ళ ఓన్ రైటింగ్స్ని మనం అప్రిషియేట్ చేయగలగాలి. అప్పుడే వాడు మైండ్ వర్క్ చేస్తుంది. అర్థం చేసుకున్న దాన్ని వాడు ఎంచక్క ఈజీగా వాడు ఒక 2-3 పేజెస్ వరకు రన్ చేయగలడు. ఆన్సర్ని ఎంత రాయాలో అంత రాయగలడు, అంతకంటే ఎక్కువ కూడా రాయగలడు వాడి క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తే కనుక. ఓకే, అదే బుక్ తీస్తే చాలు మనకి ఎక్కడ లేని అది ఒక లైన్ అర్థం కాకపోతే ఇంకా నెక్స్ట్ లైన్ ఇంకా చదవం మనం, అక్కడ ఆగిపోద్ది బండి. ఇంకా అక్కడ లైన్ అర్థం కాలేదు వచ్చి నాకు రావట్లేదని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కిందకి వెళ్ళాలి, 2-3 సార్లు చదవాలి. ఒక సింగిల్ రీడింగ్లో ఏది ఎవరికి అర్థం కాదండి. ఒక 2-3 టైమ్స్ చదివితేనే దాని మీనింగ్ మనకు జిస్ట్ అర్థమవుతుంది. వన్స్ నీకాక ఆ జిస్ట్ అర్థమైందంటే, ఓవరాల్ మీనింగ్ అర్థమైందంటే, నీకు అర్థమైందని నీ ఓన్ వర్డ్స్లో వెంటనే పెట్టగలగాలి. ఇదంతా ఎప్పుడు కుదురుతుంది అంటే నువ్వు టైం ఇవ్వాలి కదా ముందు. అరే ఈరోజు నేను ఖచ్చితంగా చదవాలి, ఈరోజు ఫోన్ నేను పక్కన పెట్టేయాలి, కూర్చోడానికి ప్రాక్టీస్ చేయాలి మనం ఖచ్చితంగా. ఎవరండి ఎంతమంది అండి ఫోన్ లేకుండా ఈ రోజుల్లో కూర్చొని మనం మైండ్కి పని చెప్పి నేను పలానా టైంలో ఇది చేశాను కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళు అసలు తగ్గిపోయారండి. చక్కగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం. ఓకే,
లేకపోతే డైరీ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో అసలు? అట్లీస్ట్ ఈరోజు జరిగిన విషయాలన్నీ వాయిస్ నోట్లో కొంచెం క్రియేటివ్గా చెప్పి ఫోన్లో రికార్డ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. క్రియేటివిటీ పెంచుకోవాలి. మనకు అర్థమైన దాన్ని మన ఓన్ వర్డ్స్లో పెట్టగలగాలి. సబ్జెక్ట్ రిలేటెడ్గా ఖచ్చితంగా పాస్ అవుతారు. మంచి మార్క్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేయవలసిందే. ఇప్పుడు మన లోకల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు బాగా ఇప్పటికప్పుడు పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంటెన్సివ్ రీడింగ్ చేస్తారండి. వాళ్ళు స్కిమ్మింగ్ చేయరు, స్కానింగ్ చేయరండి. ఇంటెన్సివ్ రీడింగ్, చాలా ఇంటెన్సివ్ ఇన్డెప్త్ చదువుకుంటారండి. వాళ్ళు చదువుకున్నదాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఓన్గా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారండి. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ అకాడమిక్స్. దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ పాస్ అవర్ ఎగ్జామ్ అండి. ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయగలం. ఓన్గా రైటింగ్ నేర్చుకోవాలి. మనం ఓన్గా రాసి క్యాపబిలిటీ, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ముందు రీడింగ్ స్కిల్స్ తెలుసుకోవాలి, తర్వాత రైటింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా మనం పెంచుకోగలం. మనందరం బాగా చదివేవాళ్ళమేనండి. కాకపోతే ఏంటంటే బయట డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి మనకి. అవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, వన్స్ కనుక మనం ఎగ్జామ్లో పాస్ అయితే మనల్ని జనాలు ఎలా అప్రిషియేట్ చేస్తారో, మన లైఫ్ ఎంత బాగుంటుంది, నాకు ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ రావచ్చు, నా లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీరు ఇమేజిన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు చదవాలనే ఒక డిజైర్ అనేది పెరిగిపోద్ది అనమాట. ఖచ్చితంగా చదవగలరు మీరు, రివటలైజ్ అయిపోతారు మీరు. ఖచ్చితంగా చదవగలరు. పాస్ అయితే నా లైఫ్ ఇలా టర్న్ అవుతుంది, సో దట్ నేను ఇలా సెటిల్ అవ్వచ్చు. ఒక ఇమేజిన్ చేసుకోండి, ఖచ్చితంగా ఊహించుకోండి. ఖచ్చితంగా మీరు చదవాలన్న ఆ బుద్ధి పుడుతుంది మీకు. అలా కాకుండా చదువుదాంలే, జస్ట్ పాస్ అయితే సరిపోద్దులే. ఈరోజు జస్ట్ పాస్ అయితే మన దగ్గర ఏమి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, స్కిల్స్ లేకుండా ఒక పాస్ అయిన ఒక సర్టిఫికేట్ పట్టుకెళ్తే ఎవరు ఉద్యోగాలు ఎవరండి మనకి? ఖచ్చితంగా మంచి పర్సంటేజ్ రావాలి. అట్ ది సేమ్ టైం స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. స్కిల్స్ అంటే ఏవో స్కిల్స్ అవసరం లేదండి, మాకు కొంచెం చక్కగా మాట్లాడగలగాలి, స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఓకే, మేము చూస్తున్నాం కదండి, కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతారు, మంచి పర్సంటేజ్ కూడా తెచ్చుకుంటారు. కానీ వాళ్ళలో కొన్ని స్కిల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. అందరిలోని కలకుండా ఇంట్రోవర్ట్ లాగా ఉండడం, ఒక గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళు సిగ్గుపడటం, మాట్లాడకపోవటం, మాట్లాడితే నవ్వుతారేమో అనుకోవటం, వీటి వల్ల వాళ్ళ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. సెటిల్ అవుతారు, వాళ్ళు కూడా బాగా సెటిల్ అవుతారు, కానీ ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, టాపిక్ డివేట్ అయిపోతుంది. డివేట్ అవ్వకుండా లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, మీరు చదవాలి అనుకుంటే కనుక ఒంటరిగా ఉండటం ప్రాక్టీస్ చేయండి. టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే దానికి రిలేటెడ్గా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, బుక్స్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే ఆర్టికల్స్ కానీ, ఈ బుక్స్ కానీ చదవండి, రెఫర్ చేయండి. చదివితే ఏదైనా అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. మీ ఓన్ వర్డ్స్లో చదివిన దాన్ని పాయింట్ వైజు నోట్ చేసుకోండి. నోట్ మేకింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా మీ మైండ్ వాడండి, మీ క్రియేటివ్ నాలెడ్జ్ వాడండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా పాస్ అవుతారు. సో ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.